أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنما المؤمنون إخوة فأصلحوا بين أخويكم واتقوا الله لعلكم ترحمون. يا أيها الذين آمنوا لا يسخر قوم من قوم عسى أن يكونوا خيرا منهم ولا نساء من نساء عسى أن يكن خيرا منهن ولا تلمزوا أنفسكم ولا تنابزوا بالألقاب بئس الاسم الفسوق بعد الإيمان ومن لم يتب فأولئك هم الظالمون. يا أيها الذين آمنوا اجتنبوا كثيرا من الظن إن بعض الظن إثم ولا تجسسوا ولا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود ذلك مثلهم في التوراة ومثلهم في الإنجيل كزرع أخرج شطأه فآذره فاستغلظ فاستوى على سوقه يوجب الزراء ليغيظ بهم الكفار وعد الله الذين آمنوا وعملوا الصالحات منهم مغفرة وأجرا عظيما. صدق الله العلي العظيم. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి ఈ కలయికలో మన ఈ విజ్ఞానాన్ని పెంపొందించుటకు మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్ళల్లో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సూరతుల్ ఫతహ్ నుంచి చివరి ఆయత్తు మీ ముందు ఉంచటం జరిగింది. ఈ ఆయతును దృష్టిలో పెట్టుకుని దీన్ని మార్గదర్శకంగా తీసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో నేను పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అల్హమ్దులిల్లా, మనం ఇస్లాం గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, అల్లాహ్ గురించి, ఖయామత్ పరలోకం గురించి ఒక మంచి అవగాహన కలిగి ఉన్నాం. ఈ అవగాహన మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఒక మార్గదర్శకం నిర్దేశించటంలో సహాయం చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనకున్నటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ మనం ఇంకో కోణంలో చూసే ప్రయత్నం చేద్దాం. దివ్య ఖురాన్ తన పేరు అనేక చోట్ల అల్ కితాబ్ అని, ఖురాన్ అని, అల్ ఫుర్ఖాన్ అని,
అనేక పేర్లు ఖురాన్ మెన్షన్ చేసింది. వాటిలో అల్ ఫుర్ఖాన్ అనే పదం తన కోసం అది ఇస్లాం ఖురాన్ వాడుకుంటుంది. అల్ ఫుర్ఖాన్ అంటే సత్యాసత్యాలను వేరుపరిచేటువంటి గీటురాయి అని అర్థం. రెండింటిని వేరు చేసేటువంటి ఒక మషీన్ అనుకుందాం. ఇలా మాట్లాడినప్పుడు ఖురాన్ మనకు అనేక విధాలుగా, అనేక చోట్ల, అనేక సందర్భాల్లో గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని ఖురాన్ పై పెట్టి, లేక ఖురాన్ను ఒక గీటురుగా తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని మనం దాన్ని బరువు లేక దాన్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు రెండు విషయాలు నాకు బోధపడ్డాయి. మీకు కూడా అలా బోధపడి ఉంటాయని అనుకుంటున్నాను. ఒకటి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి తర్వాత జీవితం. రెండవది, ప్రవక్త పదవి పొందక ముందు పుట్టినప్పటి నుంచి లేక ఇబ్రాహీం అలైహిస్సలాం గారి సంతతి నుంచి ఉన్నటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త పదవి పొందే వరకు ఉన్నటువంటి జీవితం. ఎప్పుడన్నా ఎక్కడన్నా మీ దృష్టిలో కొన్ని ఆయతులు ఎలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త కాకముందున్నటువంటి స్థితిగతులను మెన్షన్ చేసి మనసులో పడ్డాయా? మీ చూపులో వచ్చాయా? ఎప్పుడన్నా గమనించారా? ఖురైషి గారు గుర్తు రావట్లేదు, హాఫీజ్ సాబ్ గారు రావట్లేదు, నేనే గుర్తు చేస్తాను. ఒకే ఒక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గత జీవితం, ప్రవక్త పదవికి ముందు ఉన్నటువంటి జీవితం, దాన్ని ఒక సూరత్లో ప్రస్తావించాడు. అక్కడ ఆయనకు సంబంధించినటువంటి 3 ముఖ్యమైన విషయాలు ప్రస్తావించాడు. సూరతు దుహా, వద్దుహా వల్లైలి ఇజా సజా మా వద్దఅక రబ్బుక వమా ఖలా వలల్ ఆఖిరతు ఖైరుల్ లక మినల్ ఊలా వలసౌఫ యూతీక రబ్బుక ఫతర్దా. ఇంతవరకు ప్రవక్త పదవి తర్వాత సంగతి. ప్రవక్త పదవి ముందు అలం యజిద్క యతీమన్ ఫఆవా, మీరు యతీమ్గా ఎదిగారు. యతీం అంటే అనాథగా పెరిగారు. వవజదక దాల్లన్ ఫహదా, మీరు సన్మార్గం కోసం కృషి చేస్తూ బాధపడుతున్న సమయంలో సన్మార్గం అల్లా చూపించాడు. వవజదక ఆయిలన్ ఫాగ్నా, ఆయిల్ అంటే నిర్ధనుడు, ధనం లేనివాడు. ఇంకో పదం, మంచి పదం ఉంటే చెప్పండి. మామూలు భాషలో పేదవాడు. ఈ 3 స్థితులు గతంలో మీపై వచ్చాయి. వాటిని మేము చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఒక్కొక్క దాన్ని ఇంకో దానితో ఈక్వల్లీ కన్వర్ట్ చేసేసాం. మీరు యతీంగా ఉంటే ఆ బాధలు, కష్టాలు, సమస్యలు, ఇక్కట్లు ఏమైతే ఉన్నాయో అవి మీ జీవితంపై వాటి ప్రభావం ఏముందో దాన్ని ఒక పాయింట్ వచ్చిన తర్వాత మీకు ఆ బాధ నుంచి ఫ్రీడమ్ కల్పించాం. ఇప్పుడు నాకంటూ ఒక సపోర్ట్ ఉంది. నన్ను ఆదరించేవారు, గౌరవించేవారు, సమ్మానించేవారు, నా పిలుపుపై మేము ఉన్నామని చెప్పేవాళ్ళు, అండదండగా నిలిచేవాళ్ళు ఉన్నారు అనే భావన మీకు వచ్చింది. ఆ పాత విషయం ఎరేస్ చేయడం జరిగింది. అనాథత్వం అనేది ఎరేస్ చేయడం జరిగింది. రెండోది, మీరు సన్మార్గం కోసం వెతుకులాడుతున్నారు. అంటే ఇక్కడ ఎలా దొరుకుతుంది, ఏమి నేను అడాప్ట్ చేసుకుంటే నా వాళ్ళని, నా ప్రజల్ని, నా మనుషుల్ని, నా సమాజాన్ని, నా సొసైటీని
నా కుటుంబాన్ని నేను ఉద్ధరించగలను, వాళ్లను పెద్ద విపత్తు నుంచి కాపాడగలను, ఎటు అడుగు వేయాలి నేను అని అడుగు వేయడానికి మీరు అలా వెతుకుతున్న సమయంలో మేము అడుగు ఎక్కడ పెట్టాలో అక్కడ లైట్ వేసి చూపించాం, ఇక్కడ అడుగు పెట్టండి. హిదాయత్ మార్గం చూపించాం. మూడవది వజతక ఆయిలన్ ఫాగ్న, మీరు ధనం లేమి వల్ల కటువు జీవితం గడిపారు. దానికి సంబంధించిన బోలని కారణాలు ఉన్నాయి. అనాథగా ఉండటం, రెండోది మీ కుటుంబంలో మీ స్థితిగతులు, మీరున్నటువంటి పరిస్థితులు, మీరు ఎక్కువ ధనం ఆర్జించడానికి లేక జేబులో వేసుకోవడానికి లేక బ్యాంక్ బ్యాలెన్స్లో సేవ్ చేసుకోవడానికి ఆన్సర్స్ లేకపోవడం. మరి ఆ స్థితుల్లో మీరు నిజంగా ధనపరంగా బలహీనులుగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బాధను కూడా తొలగించాడు. ఈ విధంగా ఈ మూడు సమస్యల యొక్క పరిష్కారం లేక ప్రస్తావన ఇది గతంలో ఉండింది మీతో పాటు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించాడు. అది కాకుండా గతానికి సంబంధించిన ఏ వస్తువు మన దగ్గర ఖురాన్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించింది అందుబాటులో లేదు. ఇంకా ఏదన్నా ఉంటే దీన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే నన్ను ఒప్పుకుంటాను. అల్లాహ్ ఏమంటున్నాడంటే, మీరు చదువు సంధ్యల విషయంలో రాతపూర్వకంగా కానీ లేకపోతే చదవడం విషయానికి సంబంధించి కానీ గ్రంథ చదవరింపు పఠనం వీటికి మాట్లాడితే అవి కూడా మీరు ప్రవక్త అయ్యే సమయంలో మీ దగ్గర లేవు. అది కూడా ఈ మిగతా 3 పాయింట్తో పాటు యాడ్ చేసుకుంటే గతానికి సంబంధించిన వాటిల్లో దీన్ని ప్రస్తావించుకోవచ్చు, మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం లేదు. అల్లదీన యత్తబిఊన రసూలన్ నబియ్యల్ ఉమ్మీయల్లదీ యజిదూనహు మక్తూబన్ ఇందహుం ఫిత్ తౌరాతి వల్ ఇంజీల్. సూరా తౌబా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఎలా మాట్లాడుతున్నాడంటే, మీ ముందు ఉన్నటువంటి ఈ వ్యక్తి చదువు పరంగా నిరక్షరాస్యతకు మరియు చదువు లేమితనానికి సమీప బంధుత్వం కలిగిన వ్యక్తి. మరి ఆయన అలాగే ఉంటాడు, అంతే. ఆయన అలాగే ఉంటాడు. మీరు చదువుకున్నారు, మీకు అండర్స్టాండింగ్ ఉంది, మీకు ఒక ఎవిడెంట్ ఇన్సైట్ ఉంది, మీకు ప్రపంచ విషయాలకు ఒక అవగాహన ఉంది, రైట్? సో ఆయన ఒక లైట్ హౌస్ లా నిలబడి ఉంటే మీరే ఆయన దగ్గరకు వచ్చి లైట్ ఉన్నప్పుడు వచ్చి పడేటువంటి ఏమైతే ఉంటాయి చిన్న చిన్న ఏమంటారు, కాంతి పురుగులు అంటావా, మిండి పురుగులా కదా, ఆ వాటికి వల్లే మీరు రావాలి. మనం చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం ఒక కథ ఏంటంటే, ఒక గుడ్డివాడు ఉండేవాడు. ఆయన రాత్రి సమయంలో ఎక్కడన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక లాంతర్ పట్టుకెళ్ళేవాడు. ఒక లాంతర్ తీసుకెళ్ళేవాడు. మనలోంచి బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు కదా, మనలోంచి బుద్ధిమంతుడు మనలాంటి వాడు అంటే ఆయన అడిగాడు, బాబాయ్ నీకు పగలు రాత్రి ఇల్లు సమానం కదా, మీరు రాత్రి ప్రత్యేకంగా నువ్వు లాంతర్ తీసుకుని ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బాబాయ్ చాలా తెలివిగా సమాధానం ఇస్తామంటే, నాకు పగలు రాత్రి సమానం అన్న విషయం నీకు తెలుసు,
కానీ చీకటి పడంగానే నువ్వు కూడా నాతో సమానంగా ఈక్వల్ అయిపోతావు, నీకు కనబడదు. నా దగ్గర లాంతర్ ఉందనుకో, అప్పుడు ఒక వ్యక్తి లాంతర్తో వెళ్తున్నాడనే విషయం నీకు కనబడుతుంది కాబట్టి నన్ను డాష్ ఇవ్వకుండా పక్క నుంచి వెళ్తగలవు. అలాంటి వాళ్ళ కోసం తీసుకున్నాను ఇది అన్నాడు ఆయన. ఎవరి మీద పెట్టాడు గన్? ఆడు అడిగిన వాడి మీదే పెట్టాడు. ఇదే విషయం ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిరక్షరాస్యుడు అనే విషయం గత పుస్తకాల్లో కూడా వివరించడం జరిగింది. దానికి మార్పు రాదికని. మీరు చదువు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పోయిటరీ చెప్పుకునే వాళ్ళు, ప్రపంచ అవగాహన కలిగిన వాళ్ళు, వ్యాపార లావాదేవీల్లో ఆరితేరిన వాళ్ళు, నాగరికత పేరున అనేక విషయాలు చెప్పుకునే వాళ్ళు, ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, మీ అవగాహన ఎక్కడ పోయింది? వాళ్ళల్లో నుంచి కొంతమంది ఈ మొహమ్మద్ గారిని అనుసరించారు అని చెప్తున్నాడు. అదే అల్లదీన యత్తబిఊన రసూలన్ నబీ అల్లదీ యజిదూనహు మక్తూబన్ ఇందహుం. వాళ్ళ పుస్తకాల్లో ఈయన ప్రస్తావన ఉంటే ఆ ప్రస్తావన చదివి ఇది చెప్పింది కరెక్టే అని అబ్దుల్లా బిన్ సలాం గారి పేరు తఫ్సీర్లో బందుగా రాస్తారు. అక్కడ అబ్దుల్లా బిన్ సలాం యూదుడుగా ఉన్నవాడు, యూదుల్లో పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి. ఆయన చదువు సంధ్యల్లో మంచి ఆరితేరిన పండితుడు. ఆయన ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి తెలుసుకున్నాడో అప్పుడు ఆయన ముందు వచ్చి ఇస్లాం స్వీకరించాడు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చదువు సంధ్యలకు సంబంధించి చెప్పండి. ఇప్పుడు ఇంకో విషయం మధ్యలో నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బహుశా మీరు నాకు అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. అదేంటంటే రీసెంట్గా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. బహుశా ఆల్మోస్ట్ ఆల్ మన బాషా గారికి తెలిసి ఉంటారు, ఖలీల్ గారికి తెలిసి ఉంటారు, అతావుర్ రహమాన్ గారు ఉన్నారు. మౌలానా సనావుల్లా ఉమరీ ఎంఏ, ఎక్స్ ఇంగ్లీష్ లెక్చరర్, హిందూ కాలేజ్ మచిలీపట్నం, ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు ప్రఖ్యాతులు ఏంటో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా తెలిసిన వాళ్ళు అన్ని సెక్షన్స్ ఆఫ్ లైఫ్లో పరిచయం కలిగి ఉంటారా? ఆయన జీవితానికి సంబంధించిన ఎన్ని సెక్షన్స్లో పరిచయం ఇన్ఫర్మేషన్ ఉంటుందా? రేర్గా ఉంటుంది. అంటే దగ్గర బంధువులు, ఆయనతో సమీపంగా ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి కొంత విషయాలు మసీద్కి వెళ్ళినప్పుడు, మా పెద్ద ఆయన కలిసినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు, లేకపోతే బాబాయిని తీసుకెళ్ళినప్పుడు, ఆయన పరిచయం చేసినప్పుడు, పెళ్లికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో ఎవరి పెళ్లికి ఆయన వచ్చినప్పుడు, ఆయన లెక్చర్ గురించి కానీ కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. మరి వెంటనే ఒక ఇంకో ఉమరి మెసేజ్ ఏం పెట్టాడంటే, ఆయనపై నేను రీసెర్చ్ చేస్తున్నాను, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు పంపించండి, నేను అన్ని క్రోడీకరిస్తాను అని మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు ఆయన రీసెర్చ్ చేస్తే ఎన్ని యాంగిల్స్ చూస్తాడు? ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సెక్షన్ ఆయన స్టడీ చేస్తాడు. చేసిన తర్వాత తనకు పనికొచ్చే వస్తువులు తీసుకుంటాడు, మిగతా వాటిని పక్కన పెట్టేస్తాడు కదా. ఆ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి లైఫ్ గురించి స్టడీ చేసిన పండితులు ఏం చేశారంటే, అనేక యాంగిల్స్లో ఏ విధంగా మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని జనాల ముందు ఒక మంచి పద్ధతిలో, ఉత్తమమైన స్థితిలో బోధపడే విధంగా ప్రజెంట్ చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. అరబీలో చాలా మంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంపై గ్రంథాలు రాశారు. పుట్టు పూర్వతరాల గురించి, ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గర నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సంబంధం, ఇబ్రాహీం అలైహిస్సలాం నుంచి మళ్ళీ పైకి ఆదం అలైహిస్సలాం వరకు ఉన్న కనెక్షన్, లీనియేజ్, వంశ పరంపర, వంశ వృక్షం అంటాం కదా, ఇది ఆదం అలైహిస్సలాం వరకు కలుపుతూ ఎక్కడ 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 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీన్స్ ప్రయాణం చేశావో మొత్తం రాసేశారు. కానీ భారతదేశంలో ఉన్న పండితులు కూడా తక్కువ తిన్నా, వాళ్ళు తమ పాండిత్యం చూపారు. వాళ్ళల్లో ఒక ఆయన అల్లామా సల్మాన్ మన్సూర్ పూరి రహిమహుల్లా రహమతుల్లిల్ ఆలమీన్ అనే గ్రంథం రాశారు. సులైమాన్ మన్సూర్ పూరి ఆయన ఏం చేశారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ మక్కాలో ఉద్భవించినప్పుడు భారతదేశంలో ఉన్న స్థితిగతులు ఎలా ఉన్నాయి, భారతదేశం మరియు అరబ్ మధ్యలో ఉన్న దేశాల స్థితిగతులు ఎలా ఉన్నాయి,
చుట్టుపక్కల ఉన్న దేశాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రపంచ దేశాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటిని ఆయన ఉర్దూ భాషలో పెద్ద పుస్తకంలో రాశాడు. మీరు చదివి ఉంటే ఎంజాయ్ చేయండి. ఆయన ఉర్దూ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరి అది అరబిక్లో ట్రాన్స్లేషన్ అయిన తర్వాత ఈ అరబిక్ పండితులు దాన్ని అడాప్ట్ చేయడం మొదలెట్టారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం గురించి రాసేటప్పుడు. అంటే ఈ సల్మాన్ మన్సూర్ పూరి గారు దాదాపు 100 years బ్యాక్ ఉన్నారనుకుంటున్నాం. ఆయనకు ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి కదా, దాదాపు 1000 సంవత్సరాల పైన కదా. ఆ పుస్తకాల్లో ప్రస్తావన ఎక్కడుంది? లేదు కదా. ఇది స్టడీ ఏం చేస్తుందంటే వీటన్నిటిని తీసుకుని ముందు మనం ముందు పెడుతుంది. అలా మన పుస్తకాలను చూసుకుంటూ పోతే ఈ రాసే వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఇంకో విషయం కూడా మనకు బోధపడేది ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చాలా మంది రాశారు, కొత్తగా రాస్తున్నారు, భవిష్యత్తులో కూడా రాస్తారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేక భాషల్లో అనేక దేశాల్లో అనేక విధంగా ఈ భాష రసూలుల్లాహ్ గురించి వివరణ జనాల ముందు రావుంది. ఇలా కొత్త కొత్త విషయాలు మన ముందు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనలో నుంచి కొంతమంది వాళ్ళకి నచ్చినటువంటి సెక్షన్స్ అడాప్ట్ చేసుకుని ఒక కొత్త ఛానల్ అనండి, లేకపోతే ఒక కొత్త పాయ అనండి, ఏది కరెక్ట్ ఉంటుంది? పాయ అన్నా ఛాయ అన్నా ఒకటేనా? ఒక కొత్త ధోరణి అడాప్ట్ చేసుకున్నారు. అలా అడాప్ట్ చేసుకున్న ధోరణి వాళ్ళు మన భారతదేశంలో చాలా మంది దొరుకుతున్నారు. వాళ్ళ నుంచి ఒక ఉదాహరణ అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నూర్ అని, ఆయన కాంతి అని, ఆయనకు నీడ లేదని, ఆయనకి ఇదని అదని చాలా వాళ్ళ దగ్గర మాటలు ఉన్నాయి. వాటి గురించి మనం లేటర్ సెక్షన్ ఆఫ్ ద ప్రోగ్రాంలో మాట వస్తే మళ్ళీ మాట్లాడదాం. ఇలా ఒక ఐడియా మీకు ఇస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పాస్ట్ లైఫ్ అంతే ఆపకుండా ప్రపంచంలో ఆ సమయంలో ఎలా ఉంది అనేది కూడా వివరణ మనకు వస్తుంది పుస్తకాల్లో, చరిత్ర పుస్తకాల్లో. కాబట్టి వాటి స్థానం ఎంత, అది మాకు కావాలి. చాలా ఉంది మెటీరియల్. ఇంత మెటీరియల్లో ఆ మెటీరియల్ యొక్క వాల్యూ ఏమిటి, స్థానం ఏమిటి చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉండాలి కదా. మనకు ధర్మం ఇస్లాం అనే విషయానికి వచ్చేటప్పటికి రెండు మౌలిక సూత్రాలు. ఒకటి దివ్య ఖురాన్లో ఆ విషయం ప్రస్తావన పరంగా ఉండాలి. రెండవది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల్లో దాని ప్రస్తావన వచ్చి ఉండాలి. ఇవి మన ధర్మానికి మౌలిక విషయాలు. వీటికి సంబంధించిన బ్రాంచెస్ ఏమన్నా ఉంటే వాటిని మనం ఇస్లాం, ఖురాన్ మరియు హదీస్ గారి రెండిటికి వాటి తోడుగా ప్రయాణం చేస్తూ ఉంటే యాక్సెప్ట్ చేసుకుంటాం. వాటికి ఎగైనిస్ట్ గా వస్తూ ఉంటే పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే అవి ఈ మొత్తం మెటీరియల్ హిస్టరీ సెక్షన్లోకి వస్తుంది, ఇందులో వస్తుంది, చరిత్రలోకి వస్తుంది. చరిత్ర కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. చరిత్రలో ఏమన్నా చెప్పుకోండి, చరిత్రలో మీరు ఏం చెప్పుకోండి, కానీ ఆథెంటిసిటీ అనేది ఒకటి ఉండాలి. ఈ ఆథెంటిసిటీ తెలుగులో మనం వింటాం అంటే ధృవీకరణ చాలా స్ట్రాంగ్గా లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని పక్కన పెట్టేయచ్చు. మనం దాని మీద మన రెస్పాన్సిబుల్ కాదు. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మౌలిక సూత్రం మనకి ఇచ్చారు. మన్ కదిబ అలయ్య ఫల్యతబవ్వ మఖాదహు ఫిన్నార్ ముతఅమ్మిదన్ ఫల్యతబవ్వ మఖాదహు ఫిన్నార్. ఓకే, మన్ కదిబ అలయ్య ముతఅమ్మిదన్, ఎవరన్నా కావాలని తెలిసి బుద్ధిపూర్వకంగా నాపై అబద్ధం చెబితే అతను తన స్థానం జహన్నంలో పెట్టుకోవాలి, ఇంకేం లేదు, తిన్నగా నరకానికి పోతాడు అని దాని ఉద్దేశం. ఎంత అథెంటిసిటీ కావాలి? ఇప్పుడు ముహమ్మద్ గారి గురించి మాట్లాడే ముందు ఈ విషయం ఉందా లేదా అని ధృవీకరించుకోవాలి. చరిత్రలో 100 వస్తువులు ఉంటాయి, చరిత్రలో 100 వస్తువులు ఉంటాయి.
ఈ 100 వస్తువుల్ని మీరు ఏదన్నా ఒక మీటర్ సెట్ చేసుకుని దానిపై కొలట ప్రారంభించినప్పుడు కొన్ని మీకు 95% సెట్ అవ్వచ్చు, కొన్ని 80 కావచ్చు, కొన్ని 70 కావచ్చు, కొన్ని 30 కావచ్చు, కొన్ని 10 కావచ్చు. 10 కావచ్చు. అటువంటప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి నేను సింపుల్ సమాధానం చెప్తున్నాను. మీ కొలమానానికి 100% 16 అణాలు పూర్తిగా సెట్ అయిన వస్తువు ఏదన్నా ఉంటే దాన్ని మీరు తీసుకోవడంలో అభ్యంతరం లేదు. 99 అంటే దాని వాల్యూ డౌన్ అయింది. 0కి ఇలా ఇలా డౌన్ స్లోప్ వెళ్తూ ఉంటుంది. డౌన్కి వెనక్కి వెళ్ళిన కూడా బలహీనైపోతుంది. 30 మార్కులు కలిగిన దాన్ని మీరు ఎక్కడన్నా పాస్ చేస్తారా? 35 పాయింట్లో పాస్ అయిన వ్యక్తి 100%తో పాస్ అయిన వ్యక్తి సమానమా? కాదు కదా. ఈ పాస్ అనేది ఇక్కడ ప్రపంచంలో చెల్లుద్దేమో కానీ ధర్మపరంగా అయితే అది ఏ విధంగానూ చెల్లదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది బేస్. అలా కానప్పుడు ఏమవుతుందంటే ప్రతి వ్యక్తికి ఒక ఫ్రీడమ్ దొరుకుతుంది. ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంతో మంది జనాలను చూసుంటారు. यूट्यूब ऑन पर एक हदीस में कहा गया है, एक हदीस में बताया है, एक हदीस में ऐसा आया है. ఈ పదాలు వింటుంటాం మనం. ఆ హదీస్ ఎక్కడుంది, ఎవరు చెప్పారు, ఏమిటి? కొన్ని మనం విన్నవి స్ట్రైక్ అవుతుంటాయి, కరెక్ట్గా ఉంటాయి. మనమే లెక్కేసుకోవాలి, ఇది కరెక్టే, ఇది ఒక బుఖారిలో ఉంది, మనకు తెలుసు కాబట్టి మనం లెక్కేసుకుంటాం. మరి ఎన్నిటికీ అనేక విషయాలకి వాళ్ళు ఎందుకు ఎక్కడ లేదు. రసూలుల్లాహ్ సల్లం అలీ, రసూలుల్లాహ్ సల్లం అలీ, మౌలా అలీనే కహా, మౌలా అలీనే కహా, వెళ్ళిపోతుంటాయి. రసూలుల్లాహ్ సల్లం నే కహా, వెళ్ళిపోతున్నాయి. ఇష్టమే. మరి అటువంటి ఆథెంటిసిటీ లేనప్పుడు మనం ఎలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించిన వివరణ పూర్తిగా ఇవ్వగలమని మీరు చెప్పండి. ఎందుకంటే ఒక వ్యక్తిని ముహమ్మదుర్ రసూలుల్లా అని మనం నమ్ముతున్నాం కదా. ముహమ్మదుర్ రసూలుల్లా అని నమ్ముతున్నాం. అబూబకర్ దగ్గరికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వచ్చి ఏది మేరాజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ స్థితిగతుల్లో ఉన్నటువంటి సోషల్ ఎల్డర్స్, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి, ఈ రాత్రి నేను ప్రయాణం చేసి బైతుల్ మక్దీస్ వెళ్ళాను, అక్కడ నుంచి నేను సప్తాకాశాల ప్రయాణం చేశాను, ఇలా ఉంది ఇలా ఉంది అని చెబుతూ ఉంటే పెద్ద కథలు చెప్పారులే అని అన్నారు వాళ్ళు. నమ్మలా. అంతేగా. ఎందుకంటే వాళ్ళకు మొదటి నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఎలర్జీ ఉంది. రెండోది వాస్తవంగా ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. సరే నేను టెస్ట్ చేసుకుంటామన్నా మామూలుగా ఆయన నియత్ వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేశారు. మరి పారిపోయే ప్రయత్నం చేశారు. అబూబకర్ కనపడ్డారు పారిపోయే వాళ్ళకి. అబూబకర్ గారితో వెళ్ళి చెప్పి, అది ఇలా చెప్తున్నాడు మీ వ్యక్తి ఒక కథను ఇలా చెప్తే నువ్వు ఏమంటావు? నేను ఒప్పుకోను. ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడంటే నేను ఒప్పుకోను అన్నాడు ఆయన మొదట్లో. మరి చూడు, మీ ముహమ్మద్ గారు చెప్తున్నారు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తే నేను ఒప్పుకుంటాను, ఆయన చెబితే నేను ఒప్పుకుంటాను. అంటే ఎంత ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటపై ఎంత నమ్మకం కలిగి ఉన్నారో అనేది మనం చూడాలి కదా. ఆ నమ్మకం ప్రేమతో ముడిపడి ఉంది. ఆ నమ్మకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల గౌరవంతో ముడిపడి ఉంది. ఆ నమ్మకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనతో ముడిపడి ఉంది. ఆ నమ్మకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి స్నేహంతో ముడిపడి ఉంది. ఆ నమ్మకం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ముడిపడి ఉంది. దేన్ని క్యాన్సిల్ చేయలేడు ఆయన, క్యాన్సిల్ చేయడు. ఆ నమ్మకం మనందరికీ వెంటనే రమ్మంటే రాదు. చాలా కృషి చేయాలి మనం. ఒకదాని తర్వాత అనేక విషయాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినవి మన ముందు కరెక్ట్గా 17 mm పెద్ద స్క్రీన్లో కరెక్ట్ అయినట్టు కనిపిస్తే అప్పుడు ఇది కరెక్టే, ఇది కరెక్ట్ అయింది, ఇది కరెక్ట్ అయింది, ఇక మిగతాది కూడా కరెక్టే అనే భావన మనకు రావాలి. ఆ భావన రావాలి. ఈ భావన రావడం కోసమే ఖయామత్ యొక్క సూచనలు ముందుగా మనకు చెప్పడం జరిగింది. ఖయామత్ యొక్క సూచనలు మనకు చెప్పడం జరిగింది. ఖురాన్లో
భవిష్యత్తులో ఉత్పన్నయ్యేటువంటి కొన్ని విషయాల ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సూర రూమ్ ప్రారంభం నుంచి చదవండి. ఉలిబతు రూమ్తో అనే మాట ప్రారంభమవుతుంది. అక్కడ రూమ్ లో ఉన్నటువంటి వస్తువు కొన్నాళ్ళకి రూమ్ ఓడిపోతుంది అని ఖురాన్ ప్రస్తావించింది. రూమ్ ఓడిపోతే మనకేంటి? రాజరిక సంబంధించిన వస్తువులు కదా. రూమ్ గెలిస్తే ఓడిపోతే మనకు వచ్చేది ఏం లేదు. కానీ అది ఓడిపోతుంది అని మేము చెప్తున్నటువంటి భవిష్య మాట ఉందే, అది మనకు ఇంపార్టెంట్. అది ముఖ్యమైన వాడు. వాళ్ళు చూస్తూ ఉండంగానే పార్సీలు నెగ్గారు. అదేంట్రా రూమ్ ఓడిపోయింది అన్నారు, ఇదేమో గెలుస్తున్నారు, ఇక్కడ ఆన్ ది స్పాట్ వీళ్ళు గెలుస్తున్నారు అని కొంతమంది భయాందోళనకు గురయ్యారు, లేకపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అందుకని ఇదేంటండి, ఖురాన్లో రూమ్ ఓడిపోయింది అంటున్నాడు, ఇక్కడ వాళ్ళు గెలుస్తున్నారు, ఇదే జరుగుతుంది. అప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఏంటంటే, ఫీ బిజీ సినీన్ అనే పదం కూడా ఉంది కదరా బాబు, ఇక్కడ కొన్నాళ్లలో కొన్ని సంవత్సరాల్లో ఉత్పన్నమయ్యే విషయం ఇది. దానికి బిజా అనే పదం 9 సంవత్సరాల వరకు అప్లై అవుతుంది భాషాపరంగా, కాస్త ఓపిక పట్టండి అన్నారు. ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ పారసీలకి రోమన్లకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రోమన్లు పూర్తిగా చిత్తు చేసి ఇక్కడ నుంచి తరిమి పెట్టారు. అప్పుడు అరే ఖురాన్ చెప్పిందే కరెక్ట్ అని సంతోషంతో సంతోషం అంబరానికి అంటుకుంది. అంత లెవెల్లో చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రస్తావన ఏదైతే ఉందో ఇది ఎందుకు అంటే, మన జీవితంలో ఇటువంటి కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అవి కరెక్ట్ అనిపించినప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుంది అనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. ఆ నమ్మకం చాలా విలువైనది. దాని గురించే ఇప్పుడు మనం కొంచెం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మనం మాట్లాడినప్పుడు ఏం చెప్పుకున్నామంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఖురాన్లో చర్చించడం జరిగింది. వాటికి ప్రాముఖ్యత ఉంది అనే విషయం నేను మీ ముందు పెట్టాను. ఇప్పుడు రెండో విషయం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం పడుతుంటే నేలపై వచ్చి పడేటువంటి ఏముంటాయి, వడగళ్ళు కదా. అలా ఆకాశం నుంచి ఏదో గాలి వచ్చింది, అలా తుపుక్కున పైనుంచి కింద పుట్టి పడలేదు. ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు వంశం ఉంది, ఆయనకు వంశ పరంపర ఉంది, ఆయనకంటూ ఒక అథెంటిసిటీ ఉంది, ఆయనకంటూ ఈ విషయంలో ఆ సమాజంలో గౌరవం. ఒక్కసారి మీరు జస్ట్ ఆ పాత విషయాన్ని నెమరు వేసుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్దుల్లా మరియు ఆమినాకు పుట్టినటువంటి సంతానం. అబ్దుల్ ముత్తల్లిబ్ కుమారుల్లో చివరి కుమారుడు, చిన్న కుమారుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన జీవితం పెళ్ళయ్యే వరకు ఉండాలని డిసైడ్ చేశాడు. చరిత్ర పుస్తకాల్లో ఏం చెప్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందు కాబతుల్లాలో అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా జంజం ప్రవాహాలకు గురయ్యి, ఈ వరదలకు గురయ్యి మూసుకుపోతే ఎక్కడ దాని స్థానం ఎక్కడో ఎవరికి తెలియలే. అది దొరికితే నా సంతానంలోంచి నాకు ప్రియమైన ఒక బిడ్డని నీకు కుర్బానీ ఇస్తాను అని అబ్దుల్ ముత్తలిబ్ శపథం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన శబ్దాన్ని యాక్సెప్ట్ చేసుకుని, సరే నువ్వు ఎంత చేస్తావో నేను చూసుకుంటాను లేని ఆయన ఆ నీటి ఊట ఎక్కడ ఉందో చూపించాడు, దాని మార్గం సుమం చేశాడు. ఇది కనబడింది. తీసుకెళ్ళి ఈయన్ని కుర్బానీ చేయాలి. కుర్బానీ చేయడానికి మనసు ఒప్పుకోలే. ఏం చేయాలి? రెండో మార్గం, మూడో మార్గం, నాలుగో మార్గం. ఏ మార్గం అడాప్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో వాళ్ళ సలహా తీసుకోవాలా, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి తమ సొసైటీలో ఏ మార్గం అడాప్ట్ చేసుకుంటే సొసైటీ మమ్మల్ని తప్పు పట్టకుండా యాక్సెప్ట్ చేస్తుందని చూడాలా? ఏది చెప్పండి? మొదటిదా రెండోదా? రెండవది. అందుకని ఆ సొసైటీలో
అటువంటి అక్కడ ఉన్నట్టు పరిస్థితులకు అనుగుణంగా ఒక కాహిన్, ఆ రోజుల్లో కాహిన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కాహిన్ చెప్పింది కరెక్ట్ అని నమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీ అబ్బాయికి సరిగ్గా తూగినటువంటి వంటల నంబర్ చేయండి, ఎన్ని వంటలు బ్యాలెన్స్లో సెట్ అవుతే అన్ని వంటలు జమా చేస్తే మీ కొడుకుని మీరు వదులుకోవచ్చు. అప్పుడు ఆయన వెళ్ళి వంటల పేర్లు రాయటం, అక్కడ వేయటం, రాయటం వేయటం, రాయటం వేయటం, చివరికి 10 వంటలు వచ్చాయి. వస్తే అప్పుడు ఏం చేశారంటే అబ్దుల్లాని వదిలేసి ఆ వంటల్ని జమా చేయడం జరిగింది. ఈ విధంగా అబ్దుల్లా ప్రాణం ఆయన దగ్గరే, స్టిల్ అక్కడే ఆయన దగ్గరే ఉంది. ఆమినా అనేక మంది ఈ రోజుల్లో పెళ్లి విషయానికి వచ్చేటప్పటికి చెప్పే టైం లేదు నాకు దీనికి సంబంధించి, కానీ పరిస్థితులు మీ అందరికి తెలుసు. ఓకే, పరిస్థితులు మీ అందరికి తెలుసు. యూట్యూబ్లో చూస్తున్నారు, బయట ప్రపంచంలో చూస్తున్నారు, చుట్టుపక్కల చూస్తున్నారు, మన పెళ్లిళ్ళలో చూస్తున్నారు, తెలిసిన వాళ్ళ పెళ్లిళ్ళు చూస్తున్నారు. ఇలా ఉంది. అటువంటిప్పుడు ఆ రోజుల్లో అలా కాదు. మేము పెళ్లి చేసుకుంటామని వస్తే రిజెక్ట్ చేస్తుంది ఆవిడ. నాకొద్దు, నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను, నేను వాళ్ళ తెగ అబ్బో వాళ్ళ వీళ్ళ అని ఈ ఆవిడ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే అబ్దుల్లా పెళ్లి చేయాలని వాళ్ళు అబ్దుల్లా కుటుంబం వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తే ఓకే అని చెప్పింది. చుట్టూ వాళ్ళందరూ ఎంతమందిని రిజెక్ట్ చేసారో వాళ్ళకేమో కోపం వచ్చి ఉంటుంది. మా దగ్గర లేని వీడి దగ్గర ఏముందని నామ తీసుకున్నామో, వాళ్ళు కూడా పేదవాళ్లే కదా. అయినప్పటికీ ఆవిడ ఏం చెప్పిందంటే వాళ్ళకు వంశ ప్రతిష్ట అనేది ఒకటి ఉంది, వాళ్ళకంటూ వంశ ప్రతిష్ట ఉంది. కాబతుల్లా యొక్క నిర్వహణ, వాళ్ళకు కావాల్సిన స్థితిగతులు చూడటం, అక్కడ ఉన్న వాళ్ళకి సేవలు చేయడం, ప్రపంచంలో ఎటుమూలు వెళ్ళినా ఖురైష్ వాళ్ళు చెప్పుకుంటారు, అటువంటి స్టాండ్ వాళ్ళకు ఉంది. నేను రైట్, పెళ్ళయింది, కడుపులో బిడ్డ ఉన్నాడు, ప్రయాణంలో తండ్రి వెళ్ళాడు, తిరిగి రాలా, తండ్రి చనిపోయాడు. ఆ తరువాత బిడ్డకు ప్రసవించింది, ప్రసవైన తర్వాత కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టి తీసుకెళ్లి తాతగారు పెంచాడు ఆ బిడ్డను కదా, పెంచాడు. ఇది మనకందరికి తెలిసిన సంగతి, ఉన్న వస్తువు కూడా అది. కానీ ఎప్పుడన్నా ఎవరన్నా ఈ విషయానికి సంబంధించి ఆక్షేపణ చేయడం కానీ, దానికి సంబంధించి ఏదన్నా కామెంట్ చేయడం కానీ, ట్రోల్ చేయడం కానీ మనకి ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఆ రోజు ఆనాడు ఆ సమాజం ఆ వస్తువులన్నీ నార్మల్గా తీసుకుంది, పరిస్థితులు సింపుల్గా వెళ్ళినాయి. కానీ ఒక రివాయత్తు బలహీనమైనది. ఎలా వస్తుందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏసీలో ఉన్నప్పుడు, ఏసీలో అంటే కడుపులో ఉన్నప్పుడు ఆవిడకు కళ్ళ వచ్చినాయి. ఆ కళ్ళలో ఒక కళ ఏంటంటే తన కడుపు నుంచి ఒక కాంతి ఈ ప్రపంచంలోకి వస్తుంది. ఆ కాంతి బయటికి రావడం వల్ల చుట్టుపక్కల ఏరియా మొత్తం కాంతివంతంగా వెలిగిపోయింది. ఇంకో రివాయతులో అది సిరియా నుంచి ఇటు మావరా నహర్ అంటే ఇరాక్ దాటి ఇంకా ఆఫ్ఘనిస్తాన్ దాదాపు ఆ ఏరియాల వరకు మెరిసిపోయింది. ఇంకో రివాయతులో ఎవరో గట్టిగా పిలిచి ఆవిడతో చెప్పారు, నీ కడుపున బంగారం ఇప్పుడు బయటకు వస్తుంది, అతని పేరు మొహమ్మద్ బెట్టు అని. ఇలా కథనాలు, రిపోర్ట్స్ లేక చారిత్రక వస్తువులు మన ముందున్నాయి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అయిన తర్వాత వాటి ప్రస్తావన చేయల కదా. రెండవది ఈ విషయం యాడ్ చేసి చూడండి, అబ్దుల్లాతో ఏం జరిగిందో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అనా ఇబ్ను జబీహతైన్, ఇద్దరు ఖుర్బానీ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళ బిడ్డను నేను. ఎవరి బిడ్డ?
2 కుర్బానీలు ప్రజెంట్ చేసిన వాళ్ళ సంతానం నేను అన్నారు. మొదటి కుర్బానీ మీ అందరికి తెలుసు, ఇస్మాయిల్, ఇబ్రాహీం గారు తీసుకెళ్లి కొడుకు కుర్బానీ చేశారు. రెండు కుర్బానీ ఇప్పుడు చెప్పారు, అబ్దుల్లా. నిజంగా అబ్దుల్లాను కుర్బానీ చేశారా? చేయలా. కానీ దాని బదులుగా రిప్లేస్మెంట్ చేయడం జరిగింది, దాన్ని కూడా కుర్బానీగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. చూసారా? ఆ సమాజంలో ఉన్న ఆ పనిని ఒక కాహిన్ ద్వారా ఉనికిలోకి వచ్చినప్పటికీ సమాజం దాన్ని 100% కరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకుంది. కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అది పాత పద్ధతిలో, కానీ మన షరియత్లో కుర్బానీ చేయడానికి అనుమతి ఉందా? మానవ కుర్బానీ, నరబలి లేదు. ఏదన్నా మార్గం ఉంటే బయాన్లో చెప్పేవాళ్ళు ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి నుంచి కుర్బానీ కోరుకుంటున్నాడు. మన మానము, మన ప్రాణము, మన ఆస్తి, ఐశ్వర్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయండి మీరు అల్లాహ్ కోసం. ఇన్నల్లాహ్ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుమ్ అమ్వాలహుమ్ బిఅన్న లహుముల్ జన్న అని ఎవరు గట్టిగా ప్రోత్సహించి మీరు ఏమిచ్చినా అది కుర్బానీలోకి వస్తుంది గట్టిగా చెప్పగలడు కదా. హన్సా రజియల్లాహు తాలా అన్హా, ఆయన 4 కుమారులు ఖాదిసియాలో షహీద్ అయిపోయారు. ఆవిడేం చెప్పింది? నేను నా 4 బిడ్డల్ని నీ దారిలో కుర్బానీ చేశా. 4 బిడ్డల్ని నీ మార్గంలో కుర్బానీ చేశా. ఇంకా ఇచ్చి ఉంటే వాళ్ళని కూడా పంపించేసేవాడిని, ఇప్పుడు నా దగ్గర ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి. ఆ కుర్బానీ అంటే ఏం మీనింగ్ వచ్చింది? అల్లాహ్ మార్గంలో వాళ్ళని నేను సమర్పించుకున్నా అంతే. కానీ దీనికి దానికి లక్ష్యం పూర్తిగా వేరుగా ఉంది. అటువంటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూతో చూసినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటూ ఒక ఫ్యామిలీ ఉంది. దాని సంబంధాలు పైకుంటూ వెళ్తే ఇబ్రాహీం గారితో కలుస్తున్నాయి. ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కుమారుడు కేదార్, కేదార్ నుంచి అదనాన్, అదనాన్ నుంచి ఈ కంటిన్యూటీ వస్తుంది. ఇప్పుడు ఏమైంది తెలిసి మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈసా అలైహిస్సలాం గారికి సంబంధం లేని వ్యక్తి. ఈసా అలైహిస్సలాం తండ్రి లేకుండా పుట్టారు. ఆయనకంటూ స్పెషల్ స్టేటస్ ఖురాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈసా అలైహిస్సలాం గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకెళ్లి ఆదంతో పోల్చాడు. ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదం. ఆదం తల్లి తండ్రి లేకుండా పుట్టినాడు, ఈ ఈసా అలైహిస్సలాం తండ్రి లేకుండా పుట్టాడు. కాబట్టి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయండి. అటు పక్కన పెట్టాడు, ఇటు పక్కన రానిలా. ఇప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారికి తల్లిదండ్రి ఉన్నారు, మూసా అలైహిస్సలాం గారికి తల్లిదండ్రి ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తల్లిదండ్రులు ఉన్నారు. ఈయన ఒక సాధారణ మానవ జన్మ తీసుకున్నారు. 3వ పాయింట్ దీనికి సంబంధించి, అప్పుడు ఎవరు ఆమినా తన గర్భంలో ఇలా వెలుతురు నేను చూశాను అని చెప్పిన తర్వాత మొహమ్మద్ పేరు పెట్టండి అన్నప్పుడు పాయింట్ ఒకటి రైజ్ ఏంటంటే, అప్పుడు మొహమ్మద్ పేరు పెట్టండి అని కలలో ఆవిడ కనిపించినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడ చెప్పాల్సింది ఏమని? నా బిడ్డ పేరు నేను మొహమ్మద్ పెట్టాను అని. ఎవరు పెట్టాల్సింది? అమ్మ పెట్టాల్సింది. ఎందుకంటే కల్లో చూసింది వెలుతురు, దానికి పెద్ద ప్రాముఖ్యత ఉంది. మన బ్యాడ్ అండర్స్టాండింగ్ ఇలా ఉంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఏం చెప్తుంది? ఆ బిడ్డ పుట్టిన తర్వాత మగబిడ్డ పుట్టాడు, ఆ బాబుని తీసుకొచ్చి తాతగారి చేతుల్లో పెట్టారు, తాతగారు తవాఫ్ చేశారు, తవాఫ్ చేసిన ఆ బిడ్డకు మొహమ్మద్ పేరు నేను పెడుతున్నాడని ఆయన పెట్టాడు. అంతకుముందు ఆవిడ ఎప్పుడు తన మామగారితో బిడ్డ పుడితే మొహమ్మద్ పేరు పెడదాం మామగారు అని చెప్పాల్సింది, ఎక్కడా చెప్పాల. పైగా ఆవిడ ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మొహమ్మద్ అని పేరు తాతగారు పెట్టారో ఆవిడ గట్టిగా సంతోషంగా ఎగిరి పడాల్సి, సెలబ్రేట్ చేయాల్సింది. అవునా కదా? చేసిందా? చేయలా. మీరు మొహమ్మద్ పేరు పెట్టుకున్నారా? అయితే నేను అహ్మద్ పెట్టుకుంటాను అని చెప్పి, నేను అహ్మద్ పెట్టుకుంటానని చెప్పింది. ఖురాన్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఈ అమ్మాయి చేసిన పని నేను ఒప్పుకుంటున్నాను. ఈ పదం గతంలో ఉంది. ఈసా అలైహిస్సలాం గారు చెప్పారు నా తర్వాత అహ్మద్ అనే వ్యక్తి వస్తాడు అని. అల్హమ్దులిల్లా, మా అందరికీ సంతోషం, కరెక్ట్ అయిపోయింది. సో ఖురాన్లో మ్యాచ్ అయిన వస్తువు ఏదైతే ఉందో మన ముందుకు వస్తుందో అది మన నమ్మకపరంగా, ఆచరణ పరంగా, ధర్మపరంగా యాక్సెప్ట్గా ఉంటుంది.
దీన్ని మనం సంతోషంగా స్వీకరించగలుగుతున్నాం. ఎక్కడైతే దానికి ఎగరెస్ట్గా పోతుందో, బయటగా పోతుందో దాన్ని మనం స్వీకరించడానికి సిద్ధంగా లేము. ఇంకో మాట కూడా ఇక్కడ మనం యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినప్పుడు కొన్ని అమేజింగ్ ఇన్సిడెంట్స్ ఉనికిలోకి వచ్చాయి. దాన్ని మీరు విన్న తర్వాత ఈ అమేజింగ్ ఇన్సిడెంట్ని ఏ బాక్స్లో పెడతారో అది నాకు సమాధానం చెప్పండి. అందుకని నేను ఎక్కడ పెట్టాలి అనే పాయింట్తో ఆలోచించండి వినేటప్పుడు. ఒకటి, చరిత్ర పుస్తకాల్లో ఉన్న చెప్తున్నా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ మక్కాలో పుట్టారు. అదే సమయంలో ఇరాన్, కిస్రా, పర్షియా అంటాం దాన్ని, పర్షియా, ఓకే, ఆ ఏరియాలో ఉన్నటువంటి జొరాస్ట్రియన్స్ తెలుగులో ఏమంటాం? జొరాస్ట్రియన్సే అంటాం. ఇంకా ఆ పదం మనకు అక్కడలాగే ఉంది. ఈ ఏమంటాం, నిప్పుని ఆరాధించేవాడు, అగ్ని పూజారులు, మజూసులు. వాళ్లకు ఒక పెద్ద నిప్పు ఒకటి ఎల్లప్పుడు రాజేసిన 24 hours ఉన్నట్టు మండుతున్నటువంటి నిప్పు వాళ్ళ దగ్గర ఉండేది. దాన్ని పూజించేవాళ్ళు. అనేక సంవత్సరాలుగా కంటిన్యూస్లీ లైట్ అండ్ డే నైట్, వర్షం ఏ సంబంధం లేకుండా అది దగదగా మండుతూ ఉండేది. అది టప్పున ఆరిపోయింది. జనాలకు షాక్ అయ్యారు, ఇదేంట్రా అని. ఆ తర్వాత కంటిన్యూ అయిందో మాకు తెలియదు. ఓకే, ఇది ఇక్కడ జరిగితే అది అక్కడ జరిగింది. ఈ రోజులకు మళ్ళీ వెంటనే ఎవరన్నా ఫోటో స్టేట్ వెంటనే అప్లోడ్ చేసి వైరల్ చేశాడు. ఆ రోజుల్లో చేసేది లేదు కదా, మరి ఎలా తెలుసు ఇక్కడ వాళ్ళకి? అవునా? ఒకటి. రెండవది, సవా అనే పేరు మీద ఒక నది ఉండేది ఇరాన్లో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. అది నిరంతరం ప్రవహిస్తూ ఉండేది. అందులో నీరు ఉన్న పాడాన ఉన్నట్టు ఇంకిపోయింది, అది ఎండిపోయింది. దాన్ని కూడా ఎవరు వైరల్ చేయలే, కానీ అలా జరిగింది అని పుస్తకాలు చెప్తున్నాయి. మక్కా వాళ్ళకి ఆ విషయం తెలీదు, అక్కడ నుంచి ఎవరైనా వచ్చి చెప్తే గాని. 2, మూడవది, మక్కా వాళ్లకు స్వయంగా ఒకటి కనపడింది. మక్కా వాళ్ళకి స్వయంగా కనపడింది. మక్కాలో ఉన్నటువంటి అనేక విగ్రహాల్లో నుంచి పెద్ద విగ్రహమైనటువంటి ఉజ్జా చితకిల బొందుగా పడింది. పడితే జనాలు తీసుకెళ్ళి మళ్ళీ నుంచోబెట్టి జస్ట్ ఇన్సిడెంట్ అనుకుని సర్దుకొని మళ్ళీ మాల కార్యక్రమాలు ప్రారంభించుకున్నారు. ఇప్పుడు వీటిని మనం మన విజ్ఞానానికి సంబంధించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంతో ఎలా ముడి పెడదాం? ఏ బాక్స్లో పెడదాం? యాక్సెప్టబుల్గా ఉందా మీకు? మరి రిజెక్టబుల్గా ఉంది. పుస్తకాలు చెప్తున్నాయి ఇలా ఉంది అని. అందుకని అటువంటి వస్తువులు ఏం చేస్తున్నామంటే, జరిగింది చరిత్రపూర్వకంగా అది పక్కన పెట్టేద్దాం. దానివల్ల ఏదన్నా ప్రాముఖ్యత ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ ఖురాన్లో కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో కానీ వివరించి చెప్పేవారు. కానీ దివ్య ఖురాన్లో ఒక ముఖ్యమైన సంఘటన మనం చెప్పుకోవాల్సి ఉంది, మిగిలింది. టైం దీనిపై సరిపోవచ్చు, మనకి ఎండ్ అయిపోవచ్చు. ఏంటంటే, మన అందరికీ తెలిసి సూరతుల్ ఫీల్ ఒకటి ఉంది, సూరత్ ఖురైష్ ఒకటి ఉంది. అవునా? ఇందాక నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు మీ ఎవరు మైండ్ అటు వెళ్ళా, ఎందుకంటే ఆ ప్రశ్న ఇంకో విధంగా ఉంది కాబట్టి. ఇది కూడా జరిగింది ఎప్పుడు అంటే, ఖురైష్ సంగతి తర్వాతది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టిన తర్వాత. కానీ పుట్టక ముందు ఉన్నటువంటి సంఘటన ఈ ఫీల్ వాళ్ళది. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్. ఎప్పుడంటే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తల్లి గర్భంలోనే ఉన్నారు. జరిగిందంతా మొత్తం జరిగిపోయింది. ఖురైష్ వాళ్ళకే తెలుసు, ఈ ఆమినా కూడా తెలుసు, అబ్దుల్ ముత్తలిబ్కి తెలుసు. అబ్దుల్ ముత్తలిబ్ ఎలా తెలిసే ఉంటుంది?
ఆయనే కదా అసలు మెయిన్ క్యారెక్టర్ ఆయనదే కదా. ఆయన కదా వంటలు తోడుకోవడానికి వెళ్ళి ఒక పెద్ద విషయం మనందరికీ తెలిపి వచ్చినట్టు చెప్పాడు. ఈ వంటల యజమాని నేను, కాబాకో యజమాని ఉన్నాడు. వీటి సంరక్షణ నా బాధ్యత, దాని సంరక్షణ ఆయన బాధ్యత. నేను వీటిని కాపాడుకుంటున్నాను, దాన్ని ఆయన కాపాడుకుంటాడు అన్నాడు. ఆ మాట చాలు అల్లాకు. నా ఇల్లు నేను కాపాడుకుంటాను, నువ్వేంటి రాజు కాపాడేది. జరిగింది. సూరతుల్ ఫీల్ మొత్తం మీ ముందుంది. అది జరిగిన సంఘటన. దీన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఖురాన్ రూపంలో తీసుకురావడం ద్వారా ఆ సంఘటనకు గొప్పతనం వచ్చింది. చరిత్ర వాస్తవాలు మన ముందు వచ్చినాయి. దాని ప్రత్యేకత విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా మీ కళ్ళ ముందు తన ఇంటిని సంరక్షించుకున్నాడు. అదే అల్లాహ్ మీ ఇంటి నుండి ఒక వ్యక్తిని ఎన్నుకొని మీ ముందు ప్రవక్తగా నుంచోబెట్టాడు. దాన్ని మీరు కళ్ళతో చూశారు కాబట్టి క్లిక్ ఇస్తున్నారు రైట్ అని. ఈ మనిషి మీ ముందు నిలబడినప్పుడు మీరు ఎందుకు నెగిటివ్ సైడ్లో వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. అందుకని అల్లాహ్ అంటున్నాడు, హువల్లదీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం యత్లూ అలైహిం ఆయాతిహి వయుజక్కీహిం. చదువురాని వాళ్ళల్లో నుంచి, అంటే ఈ అరబ్బుల్లో నుంచి ఒక వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచోబెట్టాడు. బఅస నిలబెట్టాడు. ఆ నిలబడిన వ్యక్తి మీ ముందున్నాడు. ఇంకో చోట ఇంకొక విషయం కూడా చెప్పండి. వాళ్ళకు లభిస్తూ ఫీకుం ఉమ్రం మిన్ సినీన మిన్ ఉమ్రి, ఇలాంటి మాట ఖురాన్లో చెప్పడం జరిగింది. అంటే నా జీవితంలో నుంచి కొంత భాగం మీతో నేను గడిపాను కదా. నేను బయటకు వెళ్ళింది, లోపలికి వచ్చింది, పశువులు మేపడానికి వెళ్ళింది, మేత తెచ్చింది, ప్రయాణంలో వెళ్ళింది, తిరిగి వచ్చింది. ఈ విషయాలన్నీ నేను మీతో కలిసి చేశాను కదా. మరి ఎప్పుడన్నా నేను మిస్ అనే పాయింట్కి విలువ ఇచ్చానా ఏంటి? ఇవ్వలేదు కదా. అన్యాయం చేయలా, అక్రమం చేయలా, దోపిడీ చేయలా, ఎవరిని నేను దుర్మార్గం వైపు మళ్లించలా, ఎవరిని నేను దోచుకునే ప్రయత్నం చేయలా, ప్రశాంతంగా సామాన్యమైన వ్యక్తిగా నేను ఉన్నాను కదా. మరి నా నెగిటివ్ సైడ్ ఏంటి అని అడిగినప్పుడు ఎవరు ఏం చెప్పలా. పైగా వాళ్ళేం చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి, మీ అంతా తెలుసు కదా. సఫా కొండపై నిలబడి నన్ను మీరేమనుకుంటున్నారు అంటే ఏమన్నారు? అల్ అమీన్ సాదిక్ అన్నారు. నువ్వు నిజాయితీ పరుడి, నువ్వు అబద్ధం చెప్పవు, నిజం చెప్పేవాడివి అన్నారు. అటువంటి వ్యక్తిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీరు? అది ప్రశ్న. దాని సమాధానం వాళ్ళు ఇచ్చుకోవాల్సిందే. మనం ఇక్కడ చరిత్రపరంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఈ సెక్షన్ మనం చూసినప్పుడు ఇంకో విషయం కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది ఖురాన్లో మెన్షన్ అయిన తర్వాత దాని విలువ పెరిగింది, దాని అడాప్టబిలిటీ వచ్చింది, యాక్సెప్ట్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే సుబ్హానల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్యారెక్టర్ తర్వాత ఇప్పుడు వచ్చేది ఆయన ఎడ్యుకేషన్ సంబంధించి. ఇందాక కొంచెం లైట్గా చెప్పుకున్నాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి దగ్గర చదువుకున్నారు? ఆ రోజుల్లో ఒక వ్యక్తిని నిర్ధారించి ఆ వ్యక్తి దగ్గర చదివి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని చదువును కంటిన్యూ చేసేవాళ్ళు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఖురాన్లో చెప్పినట్టు ఈ విషయం ఇందాక చెప్పిన ఆయతే ఉందో, ఓకే, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి సంబంధించినటువంటి ఇంకో విషయం చెప్తున్నాడు. దాన్ని కూడా ప్రస్తావించుకుంటూ ముందు వెళ్దాం. సుబ్హానల్లాహ్, నేను ఇట్లు ఇక్కడ అల్లా అంటున్నాడు, ఇక్కడ సూరతుల్ అన్కబూత్లో అల్లా అంటున్నాడు, మీకు గతంలో చదవటం రాదు, రాయటం రాదు. మీకు గతంలో చదవటం రాదు, రాయటం రాదు. ఎక్కడ అంటున్నాడు? ఎక్కడ చెప్తున్నాడు? చరిత్రలో చెప్తున్నాడా, ఖురాన్లో చెప్తున్నాడా? వమా కుంత తఖుత్తు బియమీనిక్ కదా, మీ కుడి చేత్తో మీకు రాయటం వచ్చేది కాదు అని ఖురాన్ చెప్తున్నప్పుడు మొహమ్మద్ గారి ప్రేమ నాకు ఉంది, కానీ మొహమ్మద్ గారికి అన్నీ వచ్చు, ఆయన రాయటం వచ్చు, చదవడం వచ్చు, రాయటం రాదు అని చెప్తే నువ్వు మూర్ఖుడివి అని నన్ను ఎవడన్నా అంటే ఎలా ఉంటుంది నాకు? ఖురాన్ అంటున్నాడు, ఖురాన్ చెప్తుంది డైరెక్ట్గా ఆయనకు వచ్చేది కాదు. నేను ఆయనకి ఎగెన్స్ట్గా పోతున్నానా లేదా? ఎంత ధైర్యం కావాలి నాకు? రైట్. ఇప్పుడు చిన్న ప్రశ్న,
నేను ట్రాన్స్లేషన్ చేసినప్పుడు తప్పు చేశాను. ట్రాన్స్లేట్ చేయడంలో ఎక్కడ తప్పు జరుగుతుంది చెప్పండి మీరు. మీ అందరికీ తెలుసు కదా ట్రాన్స్లేట్ చేయడంలో తప్పు. ఒక పదానికి 2 అర్థాలు ఉంటే, 3 అర్థాలు ఉంటే, 4 అర్థాలు ఉంటే, ఒక భావం 2 భావాలు 3 భావాలు 4 భావాలు ఉంటే, ఏదో ఒక భావం తీసుకోవటంలో సమయంలో మనిషి తప్పు చేయగలరు కదా. సాయంత్రం రావయ్యా అన్నారు. సాయంత్రం అంటే నేను 3 గంటలే అనుకుని వచ్చేసాను. అక్కడ ఎవడూ లేడు. ఇంకో ఆయన సాయంత్రం అంటే 7ంటికి వచ్చాడు. అక్కడ ఎవడూ లేడు. రెండో రోజు జనాలు చెప్పుకున్నారు, సాయంత్రం ఆయన దగ్గర మంచి పార్టీ ఉందా, వెళ్ళాం తిన్నాం. అరే మీరు ఎప్పుడు వెళ్ళారా? 5ంటికి వెళ్ళాం. సాయంత్రం అంటే 5ంటికా? అలా జరుగుద్దా లేదా కదా. ఒక పదములో ఉన్న భావాలు తీసుకోవడంలో తరపు జరుగుతుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త జీవితంలో ఒక రియల్ ఇన్సిడెంట్ ఒకటి వచ్చింది. దాన్ని ప్రతి చరిత్రకారుడు దాన్ని వర్ణిస్తున్నాడు. అదేంటంటే హుదైబియా సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక క్లిష్ట పరిస్థితి నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు బయటకు తీశాడు. అప్పుడు ఖురైష్ వాళ్ళకి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్య ఏం జరిగింది? ఒప్పందం జరిగింది. నో వార్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ రాసినప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అక్కడే ఉన్నారు. ఆ అగ్రిమెంట్ రాసినప్పుడు ఖురైష్ యొక్క పెద్ద వ్యక్తి అక్కడే ఉన్నాడు. సహల్ ఇబ్న్ అమ్ర్ అక్కడే ఉన్నాడు. ఇటు పక్కన ఈయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అటు పక్కన ఖురైష్ రిప్రజెంటేటివ్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒప్పందం రాస్తూ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అంటే ఆయన ఏమన్నాడు? మేము అల్లాహ్ను ఒప్పుకుంటే ఇదంతా కూడా మేము అల్లాహ్ను ఒప్పుకోలేవడం వల్ల వస్తుంది కదా. మేము అల్లాహ్ని ఎక్కడ యాక్సెప్ట్ చేసి నిజం చెప్పను, మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు. అతను అబద్ధం చెప్పాడు. అల్లాహ్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదని అబద్ధం చెప్పాడు. లేక ఆయన భావం ఏమి ఉంటుంది? మీ నోట అల్లాహ్ మాట మేము యాక్సెప్ట్ చేయలేదు, దాని అర్థమై ఉండాలి. లేకపోతే ఇస్లాం యొక్క పెద్ద శత్రువుల్లో పెద్దపడేవాడు అబూ జహల్. అతను అల్లాహ్ దుఆ చేస్తున్నాడు, అల్లాహుమ్మ లౌ కాన హాదా హువల్ హక్ అమ్దిర్ అలైనా మినస్ సమాయి హిజారతన్. అతను దుఆ చేస్తున్నాడు అల్లాహ్తో. ఎవరు? అబూ జహల్. అయ్య అల్లాహ్ ఉద్దేశం మాట్లాడు, మొహమ్మద్ చెప్పేదంతా కరెక్ట్ అయితే ఆ మాట వినటానికి మేము సిద్ధంగా ఉండకూడదు. అందుకని ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురిపించి మమ్మల్ని అందరినీ నాశనం చేసేయి. ఎంత మూర్ఖుడాడు, మాకు హిదాయత్ ఇవ్వు అని చెప్పుకుంటే బాగుండేది కదా. మనం కూడా అలాగే చేస్తున్నాం. కొన్ని సందర్భంలో కోపం వచ్చేసి పిల్లల్ని ఎమత్తిస్తుంటాం. తిట్టేటప్పుడు ఎలా చెడా మెడా ఏం తిడుతున్నావో తెలియదు. ఆ తర్వాత చాలాసేపటితో తెలుసుద్ది కోపంలో ఏం చెప్పామని కదా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి సలహా ఇచ్చారు. సరే, ఇప్పుడు అల్లాహ్ అడాప్ట్ చేశారా లేదా తెలుసా? అల్లాహ్ తెలుసు కదా. మళ్ళీ ఇక్కడేమంటున్నారు? అల్లాహ్ను ఒప్పుకుంటే ఎందుకు రాస్తామని అంటున్నాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఆ పదాలు ఏమున్నాయి చెరిపేరే బాబు, ఆయన ఏం చెప్తాడో అదే రై, బిస్మిక అల్లాహుమ్మ అన్న. అప్పుడు కూడా అల్లాహ్ పేరు ఉందా లేదా? అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ విషయాన్ని చెరపడానికి అక్కడ ఏం రాశారో తనకు తెలియదు. పక్కవాడు అడుగుతున్నారు, ఎక్కడి నుంచి చెప్పరా, నేను చెరుపుతాను అని. ఎందుకంటే అలీ ఆ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చెరపడానికి ఇష్టపడలా. అల్లాహ్ నేను నమ్ముతున్నాను కదా, నేను ఎందుకు చెరుపుతాను అన్నాడు. సందర్భాన్ని అడాప్ట్ చేయలా. నా మాట నాది, ఆయన మాట అయింది. ఆయన గట్టిగా ఉన్నప్పుడు నేను గట్టిగా ఉంటా. ముహమ్మద్ గారు చదువు ఆ పదం ఏంటో నాకు చెప్తే నేను చెప్పు అని చెరిపారు అని చరిత్ర పుస్తకాలు అన్నీ చెప్తుంది. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే, ఈ ఖురాన్లో ఆయన మెన్షన్ చేసిన ఉమ్మి అనే పదం కానీ, చదవడం రాయడం రాదు అనే మాట కానీ, ఖురాన్ చెప్పిందే కరెక్ట్ అని తీసుకుంటూ మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ప్రస్తావన ఖురాన్లో వచ్చింది. చాలా విలువైనది. దాన్ని మనం ఆదరించాలి, నమ్మాలి, యాక్సెప్ట్ చేయాలి అనే మాటతో ఇవాళ ముగిద్దాం. రెండో భాగంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి పొందిన తర్వాత ఖురాన్ ప్రస్తావన ఎలా ఉందో అప్పుడు మాట్లాడదాం ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.